హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏది అందుబాటులో ఉంటే అది ఆడుతున్నాం అనమాట. ఎస్కేప్ చేస్తాం. నాకు తెలిసి అమ్మమ్మ నాకు తెలిసి నిద్రపోయిస్తా లేచిస్తా లేకపోతే ఏం చేసి అర్థం కాదు. డే 1 మొన్న డే 1లోనే చచ్చాను. ఈరోజు ఏం చస్తాను నాకు తెలియదు. ఈసారి కొడితే బయటికి వెళ్ళిపోవాలి. చచ్చినా పర్లా, బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మళ్ళీ బుక్ ఉంది. బుక్ ఉంటే నా దరిద్రం అనుకుంటా. బుక్ ఉన్నప్పుడల్లా నన్ను దన్నిత్తేమో. ఈరోజు దన్నాలిగా. బుక్ ఎందుకు ఉపయోగపడిద్దో కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఒకసారి ట్రై చేస్తాం. అదిగోండి చెప్పాను, ఆ బుక్ నా దగ్గర ఉంటేనే దరిద్రం. దరిద్రం పాడుగాను. అదిగో వస్తుంది. ఇటు వెళ్దాం. ఇదే బాక్సులు ఉన్నాయి. రే త్వరగా వెళ్ళరా, రే భయం వేస్తుంది. ఓకే, కిందకి వెళ్దాం. లోపలికి వెళ్దాం. వెళ్ళాము. ఓకే, బటన్ నొక్కుదాం. తెలిసి టెడ్డీ పేరు అడుగుని అమ్మమ్మ. బంగారం. బంగారం. అమ్మమ్మ నీకు చిన్న టెడ్డీ పేరా? దీనిలో ఏమైతే నాకేం తెలియట్లా. టెడ్డీ పేరు నేను సౌండ్ వస్తాయి. నేను ఇలానే వస్తుందా లేకపోతే డీజే పాటలతో డాన్స్ అని వస్తుందా? అమ్మమ్మ బేస్ పెట్టించిందా? ఒకసారి టెడ్డీ పడేద్దాం. బేస్ పెట్టించింది అమ్మమ్మ. డీజే పాట వచ్చింది, కొట్టింది. అసలు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. డీజే పెట్టించింది అనుకున్నాం, మా పక్కన డీజే పెట్టింది. ఎస్కేప్ డే 2 ఎస్కేప్ చేద్దాము ఆలోచిస్తున్నాం అనమాట. ఏది దొరికితే అర్థం కావట్లా. ఎస్కేప్ చేయలేము అనుకుంటా మాకు తెలిసి. ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇది సెకండ్ డే, మాకు గేమ్ కూడా సెకండ్ డే ఆడుతున్నాం. ముసళ్ళు ఎక్కడుందో అమ్మమ్మ అనిపించుకునేది మర్యాద ముసళ్ళు అనిపించుకుంటుంది. ఈ ముసళ్ళు ఎందుకు బతికిందో ఎందుకు సస్తుందో కూడా అర్థం కావట్లా. వేర్ ఆర్ యూ? అమ్మమ్మకి ఇంగ్లీషా తెలుగా? తెలుగులో మాట్లాడు, మాకు అర్థం కాదు. ఓయ్ వస్తున్నావా రావట్లేదా? టింగ్ అంట, టింగ్. నాకు తెలిసి ఏదో ఇనుపు వస్తువు వేసుంటుంది. ఎట్రాపా డ్యాన్సులు చేద్దాము. డ్యాన్సులు ఇందా డీజే పెట్టింది అనుకున్నాం. డీజే కాదు, బోజే పెట్టింది. నాకైతే బోజే పెట్టింది. పొందా మళ్ళీ డీజే పెట్టి ఈసారి టేబుల్ కార్డు పెట్టింది. వెఫం పెట్టామమ్మ. 2.0 రోబో. అమ్మమ్మ అమ్మమ్మ నాకేం అర్థం కావట్లేదు. అమ్మమ్మ త్వరగా రా అమ్మమ్మ. బాత్రూంలోకి వెళ్ళావా? సరిగ్గా నీళ్ళు కొట్టు. సౌండ్ వచ్చింది. ఏం అర్థం కావట్లా. ఇటు చూసిందంటే మేము ఎట్లా వస్తాం తెలీదు. అసలు నాకేం అర్థం కావట్లా. అమ్మమ్మ వంగిద్ది, గ్యారంటీ వంగిద్ది అమ్మమ్మ. అమ్మమ్మ కాదు, ముసలిది. రేపు నుంచి గ్రాండ్ పా అని పిలవాలి. ఎందుకంటే మగోళ్ళలాగే పని చేస్తుంది. వాళ్ళు ఆడదాం మగదా అర్థం కావట్లా. చౌడా ఏంది వచ్చింది చూడు, బ్యాట్ పట్టుకుని. హాకీ బ్యాట్ ఆడదా? మాకు విడిపోయింది. సౌండ్ వస్తుంది. డీజే అట్లా. అమ్మమ్మ కొంచెం బ్యాట్ శుభ్రంగా అడిగి మాకు ఇస్తే మా అమ్మ కొనిపోయినండి ఇంట్లో. నువ్వు ఇస్తావా ఫ్రీగా? నీకు అదేంది పిల్లడా? నాకేం అర్థం కావట్లా. సరిగ్గా నవ్వింది. ట్రాప్ ఇలా చేయాలి మనం. చేస్తే ఏం లేదు. దీనిలో ఉందా? దీనిలో ఉండదు. దీనిలోకి వెళ్ళాలి. తలుపేసుకోరా. అరే బేటా, ఈగలు కూడా ఉన్నాయండి ఇంట్లో. అమ్మ తీసి సౌండ్ వచ్చింది. నాకేం అర్థం కావట్లా. దాంట్లో రెంచ్ ఉంది.
బిగించేనా కాదా, లేకపోతే పైపులు బిగించేదా? పైపులు బిగించేది. నాకైతే భయం వేస్తుంది ఆడుతున్నాడికి. మరి అసలు 1 గంటకు ఆడుతున్నాను అనమాట. ఏం చేస్తా మీకోసం. 1 గంట అంటే రాత్రి కాదండి, మధ్యాహ్నం. జోక్ ఎలా ఉంది, వరస్ట్గా ఉంది కదా. నా అంత వరస్ట్ ఎవరు లేడు అనమాట. అరే గుండు బయలుతురారే. ఓకే అమ్మమ్మ నీకు సిద్ధం చేస్తా. ఓహో నాయనో, ఇది ఎలా పడింది? నేను నొక్కానా? ఓకే 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 వచ్చింది. అమ్మమ్మకి కలలేదు కాళ్ళే. ఎగురింది నా గుండెలు ముంగిట్టా. ముసలిదే ముంగిత్తులే. దాని మీద వేద్దాం. అరే యార్, మనకి వేయడం కూడా రాదని ఇప్పుడు అర్థమైంది. అమ్మమ్మ బ్యాట్ ఇమ్మంటే ఏందమ్మమ్మ ఎక్స్ట్రా చేస్తావు? వద్దాక అయ్యి బ్యాట్ ఈ మ్యూజిక్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అనుకున్నానేంది. అసలు నాకేం అర్థం కావట్లా. ఓకే ఈ సౌండ్ నాకు తెలిసి ట్రైన్ సౌండ్ లెక్క ఉంది. ట్రైన్ పెట్టాలి. ఈ సౌండ్కి అయితే ఉచ్చపడుతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఏం అర్థం కావట్లా. లెక్క అయితే వేరే మాటలు వస్తాయి మనకి. అమ్మమ్మ కాబట్టి వదిలేస్తా. లెక్క అయితే వేరే మాటలు వస్తున్నాయి నాకు. ఆ ఇంట్లోకి వెళ్దాం. ఇది ఇల్లు కాదా? ఇది ఏంటబ్బా, తీసుకుందాం. బాట్ అంట మాకు ఎందుకులే. ఇదేంద్రా బాబు గుహ. దీనిలో ఎన్ని రూట్లు తప్పించుకోవచ్చా ఏంది? అయితే బయటికి వెళ్ళిపోతున్నాను. ఏ కారు రిమోట్ బయటికి కాదా? ఏంది వచ్చింది రూటే వచ్చామా? అరే ఎవర్రా బాబు మ్యూజిక్ సృష్టించింది? ఆపండ్రా రే. అమ్మమ్మ వచ్చిందా ఏంది? ఇక్కడ సౌండ్ రాదా? మట్టి కదా, సౌండ్ రావట్లేదు. అమ్మమ్మ వచ్చింది, చెయ్యి ఊపుతుంది. అమ్మమ్మ కొంచెం సెకండ్ ఇయ్యి అమ్మమ్మ, కొంచెం సెకండ్ ఇయ్యి అమ్మమ్మ, కొంచెం సెకండ్ ఇయ్యి అమ్మమ్మ. ఓకే ఏంది గుహ? ఇటు వెళ్తావా? ఇది రెంచ్ తీసుకున్నాం. రెంచేనా పైప్ బిగించేది నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాన్ని బట్టి మేము కూడా చూద్దాం. ఓకే ఓ షట్ యార్ పాట పాడండి. అరే మ్యూజిక్ ఎవర్రా పెడుతుంది? నాకు భయం వేస్తుందిరా. ఆగండి ఫ్రెండ్స్, నాకు డౌట్. గుహ తవ్వినప్పుడు కింద మట్టి జారిపోయిద్దిగా, మట్టి జారదేంది? నాకేం అర్థం కావట్లా. మట్టి కూడా అక్కడక్కడ రాళ్ళు నెగ్గించుకుంటే ఏంటి పరిస్థితి? ముసలి అనగలేదులే కిందకి, మనకు భయమే లేదు. అది ముసలిది. అక్కడ కారు రిమోట్ కంట్రోలా? వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు నేనేమనుకున్నానంటే గ్రానీ వాళ్ళ అమ్మ ఉందంట గేమ్లో. గ్రానీ వాళ్ళ అమ్మని చూపిద్దాం అనుకుంటున్నా. దాక్కుందాం. ఇక్కడ ట్రాప్ వేయచ్చని విన్నాను. ట్రాప్ వేస్తున్నాను అనమాట. లోపలికి వెళ్తే డోర్ వేసేసి ఆడ బటన్ నొక్కితే స్మోక్ వచ్చి స్మోక్ వస్తుందా? అమ్మమ్మ కూడా కుండుతుంది. చూసేకి అగ్గిపుల్ల మాదిరి ఉంటావే నా స్వామి. అమ్మమ్మకి అలాంటి బాధలు నచ్చమేమో. మాకు ట్రాప్ వేసి ఉంటే మేము వస్తాము. దిగ్గండి. ఓకే బ్యాట్ ఒకటి బయట పెట్టి. ఓ షట్ యార్, దీనిలో ఏం లేదు. అదేందమ్మా అసలు? ఈరోజు ఇంకోటి అనుకున్నాం. ఇందాకే చెప్పా కదా గ్రానీ వాళ్ళ అమ్మ దగ్గరకని. ఫస్ట్ గ్రానీ వాళ్ళ అమ్మ దగ్గర ఏమేమి ఉన్నాయి చూసొద్దాం. ఇంజన్ పార్ట్ ఉంటుందని విన్నాను. గ్రానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాం.
ఆడ గ్రానీస్ వర్క్ 2 minutes అని పడింది. అంటే ఏందో నాకు అర్థం కాల. గ్రానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నా. ఇదేంది అదేంది ఇదేంది జరిగింది? శవం పెట్టింది. నాకేం అర్థం కావట్లేదు. శవం ఎందుకు పెట్టింది? బుక్ పెట్టండి. నైనా భయం వేస్తుంది. నైనా అమ్మో వచ్చితే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా? స్పైడర్ ఉంటుందంట వాళ్ళ అమ్మ. ఇక్కడ కార్ వీల్ ఉంది, కాక్ వీలు, సారీ ఇంగ్లీష్లో. నేను ముసలిది పాక్కుంటుంది. బతికే ఉందా చచ్చిందా చూద్దాం. ఓయ్ కాలు ఎరగొట్టారండి. బాయ్ సడన్గా కొట్టిద్దాం, వెళ్ళిపోదాంలే. మనకెందుకు వచ్చిన గోళ? మనకి ఇక్కడ అనక ఇదేదో కార్కి. అరే యార్ కార్కి ఏం చేసుకోవాలి? కార్కి ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు అస్సలు. గుహలోకి వస్తాం లెగిస్తే. ఇది కొత్త రోడ్డు. పెద్ద డోర్ ఎవరు పెడుతున్నారా బాబు? సౌండ్ ఎవరు చేశారా బాబు? నాకు నా చేతిలో ఉంటే. స్పైడర్ దగ్గరికి వెళ్దామా వద్దా అసలు నాకేం అర్థం కావట్లే. ఇక్కడే ఇచ్చబడుతున్నాయి. నెక్స్ట్ స్పైడర్ దగ్గరికి వెళ్తాం. ఎంత పడతాయో. పైన రూట్ కూడా ఉందంట. తెరుద్దాం ఒకసారి. నాయన ఇన్ని రూట్లు ఉంటాయా అని నేను అసలు ఎందుకు బూజా లేకపోతే ఏంటప్ప? చూద్దాం ఒకసారి. ఓకే ముసలి ఇటు రాట్లా అటు రాట్లా. మనం స్పెషాలిటీ అయిపోయింది. ఒక్కొక్కసారి ఇటు ఇటు వచ్చింది. ఎలా వచ్చిందో తెలీదు. ఇప్పుడు ఇటు వస్తే ఏంటో పరిస్థితి? ఇటే ఉంది. లేదు రా బాబు, రిమోట్ ఉంది. ఓకే ఓకే భయం వేస్తుంది. అరే యార్ బేటా 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 అది మనలాంటి వాళ్ళు స్పైడర్స్ని ఏడిపిస్తాము, జాండీస్ ఏడిపిస్తాము. ఓకే గ్రానీ అమ్మమ్మ రావు అమ్మమ్మ. నాయనో అసలు ఇలా అనుకోలేదు. అరే యార్ డే 3 అన్నమాట. ఇప్పుడు డే 3లో వెళ్తున్నాము. ఏడగంటే స్పైడర్ దగ్గరికి. ఓకే వచ్చామన్నమాట. డోర్ తెరుద్దాం. ఇప్పుడు ఎలా కొట్టిద్దో నాకే తెలియదు. సన్నాసి ముఖంది తిట్టించుకుంటుంది రోజుకో మాట. అసలు నోట్లో నుంచి మంచి మాటలు వస్తాయా చెడ్డ మాటలు వస్తాయి అర్థం కావట్లా. ఓకే అమ్మమ్మ పాకుంటూ వచ్చిందే. చాలే చాలే. ఓకే 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 ఓకే. ఇదేంటి అబ్బా ఇదేంటి అబ్బా? పాడ వరస్ట్ ఉంది. నాకేసి చెదరపడుతుంది. ఓర్ నాయనా ఓరే ఎవర్రా మీరంతా? ఈ మోడల్ మా అమ్మ స్కూటీకి చేయించుకుంటా సరిగ్గా ఉంటుంది. ఏడా స్పైడర్ కీ అంట. స్పైడర్ దగ్గరికి వెళ్దాము వెళ్దాము వెళ్దాము. ఓకే అసలు రోజు ఆడే వాళ్ళకి ఎంత ఉంటుందో మనం ఎప్పుడో ఒకసారి ఆడితేనే వచ్చబడుతున్నాయి. బో అరే మ్యూజిక్ వేద్దురా రే. మీకు దండం పెడతా కాళ్ళు ముక్కుతారా రే. ఎవర్రా మీరు? వచ్చిందిరా బాబు ముసలి కుంటుకుంటా కుంటుకుంటా వచ్చిందిరా బాబు. ఓకే ఎటు పోతున్నారా? ఇక్కడ పెట్టాలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎవడు పడ్డాము సరిగ్గా పడ్డాము. ఓకే దీనికి ఇక్కడ పడింది. వెప్పనికి అంట. వెప్పనికి ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు పైకి ఎక్కేది ఇదేంటి అబ్బా సరిగ్గా కనపడదు. చీ పాడు గ్రానీ గ్రానీ వాళ్ళమ్మ టాయిలెట్ బాత్రూమ్. చీ పాడు అయితేలే మనం కాదు కాడేది. ఓకే ఓకే ఫస్ట్ మనం ఎస్కేప్ చేయాలా? ఆడ నాకేం అర్థం కావట్లా. ఎస్కేప్ చేద్దాం. ఓకే ముందు గ్రానీ వాళ్ళ అమ్మ దగ్గర కూడా ఉంటాయన్న కాబట్టి ఎత్తుకోండి. అది వెళ్ళింది అమ్మలేనా? ఇది వెళ్ళింది. ఓకే గ్రీన్ మెటల్ మీద ఉంటే అది పట్టుకుని ఇద్దంట. కాలు తిరిగి పెట్టి వెనక్కి వద్దాం వెనక్కి వద్దాం. ఓకే
ఓకే, స్పైడర్ దగ్గర అంటే మామూలు భయం ఉండదు నాకు, అస్సలు భయం ఉండదు. హీరోని అస్సలు భయం ఉండదు నాకు. ఏ స్పైడర్ని దమ్మేరా చూసుకున్నా, సింగిల్ కొట్టుకున్నావు, సింగిల్ హ్యాండ్ రా నీకు. ఎందుకంటే నీకు ఎన్ని హ్యాండ్లు ఉన్నాయి కదా, అందుకే నాకు రెండే, నేను సింగిల్ కొట్టుకున్నారా. ఇది దమ్మేరా. ఏ డీజే బాటలతో ఈ సౌండ్ ఏందబ్బా? నువ్వు కూడా డీజే పెట్టావింది కొంప తీసి. అవుదా అమ్మ, ఇలా వచ్చి కనుక్కోలేదు, అస్సలు అనుకోలేదు. అరే యార్, అటు వాళ్ళమ్మ ఇటు వీళ్ళమ్మ చేసిందిగా. అరే ఓ నాయనో, నాకు భయం వేస్తుంది. అరే డే 4 ఎస్కేప్ ఎప్పుడు చేయాలి నాకేం అర్థం కావట్లా. ఎలాగైనా ఈరోజు గ్రానీని చంపుతా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎస్కేప్ చేయడానికి ట్రై చేద్దాం. గ్రానీని ఒకసారి చంపాలి. ఏంది కెచప్? ప్రతిసారి కెచప్ వేసిద్ది అమ్మమ్మ, మంట పుట్టిద్ది నాకు. అసలు కెచప్ వద్దాకేస్తే అసలు బుద్ధి ఉందా? అరే యార్ అమ్మమ్మకి బాగా బలిసింది. ఇటు నుంచి వచ్చితే నాకేం అర్థం కావట్లా. ఓకే, కారులో దాక్కున్నా. ఇటు నుంచి వస్తే నేనేం చేయాలి? అటు నుంచి వస్తే నేనేం చేయాలి? అటు ఇటు కాకుండా సస్తే నేనేం చేయాలా? ఇటు డీజే పెట్టింది ఇందాక నాకు వెనకాము. కొంతమంది సామెతలు చెబుతారు, వెనకలో ఇయ్యా ముందుకుంటా అన్నట్టుంది నా పరిస్థితి ఇప్పుడు. చూసింది. ఓకే, నిమిషమ్మా. కెచప్ బోధైంది. కెచప్ కాదా, కెచప్ వేయాలి నాకు తెలిసి. ఈరోజు చంపుతా చూడు, ఇప్పుడు చంపుతా. వచ్చింది గొర్రె. గ్రే. అరే యార్ భయం వేస్తుంది. వెనక నుంచి వస్తే దాక్కున్నా. అరే ఏం అర్థం కావట్లా నాకు. అరే యార్, ఇటు వస్తుంది, కింద వస్తుందా? ఇదిగోండి వస్తుంది. కొట్టాం. కొట్టాం. అది గుండెల్లో దిగి పోడుతున్నది హాయ్. గ్రాని అమ్మమ్మ డ్రెస్ సరిగ్గేసుకో. అలాంటి అలవాట్లే లేవి. ఇలాంటి షోలు మా దగ్గర కాదు. దాన్ని చంపే మొడగాడిని నేనే. ఇదేదో ఉంది, కొడితే డబ్బులు ఇస్తారేమో. అరే నీ అమ్మ బతు. అరే యార్, గ్రానీకి లేదుగా. ఏదో బాక్స్ చూసా, దాన్ని ఇప్పుదాం అనమాట. ఇప్పుదాం. డ్రెస్ చెప్పడం కాదు అండి, స్క్రూ ఇప్పుదాం. ఇదేంది ఇంతలా ఉంది? ఫ్లేవర్స్ క్రీ. ఓకే, అంటే నాకు తెలిసి వీళ్ళు ఇవన్నీ కలిపి ఒకసారి పెడితే ఒక రూమ్ ఓపెన్ అవుతుందంట. ఓకే, గను తీసుకున్నాము. అది ఎక్కడ దింగింది నాకు ఏం అర్థం కావట్లా. ఓకే, అసలు ఎస్కేప్ చేస్తాను. దాన్ని అయితే చంపాను అనమాట. నాకు అది హ్యాపీగా ఉంది. ఇప్పుడు వచ్చి కొట్టిందా? కెచప్పులు మాత్రమే తగ్గట్లా. కెచప్ యాడ్ ఉంది, ఈడుందా ఒకటి. ఆ సౌండ్ వస్తుంటే ఏదో వస్తున్నట్టు. దాక్కున్నాం ఫస్ట్, ఎందుకైనా మంచిది. 2 minutes రాదంట. చీపాడు. ఏంటి వీళ్ళు సెకండ్ రూమ్ అంట. సౌండ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకులే మనకి. దాంతో పక్షుల్ని కాపాడతాం. అమ్మమ్మ గ్రానీ, అమ్మమ్మ ఎక్కడున్నావు గ్రానీ? గ్రానీ గ్రాండ్ పా ఎక్కడున్నారు గ్రానీ? నువ్వేనా ఇంగ్లీషు? మాకు రాదా ఏంది?
ఈగలు ఒకటి ఇచ్చి ఈగలు అరే మ్యూజిక్ పెట్టద్దు, మ్యూజిక్ కొద్దిగా డీజే పెట్టండి, డీజే డ్యాన్సులు చేస్తాం. ఓకే ఇట్లా అట్లా ఏంది వచ్చి రాకరాకిటే వస్తానా. ఓకే ఓకే వచ్చా, నేను బాత్రూంలోకి తిరగాల్సి వస్తుంది, మరి ఏం చేస్తాం అన్నమాట, ఏం చేయలేము. ఓకే ఏదో ఉంది ఇక్కడ, ఇక్కడ ఏదో ఉన్నది, ఇటేదో ఉన్నది, ఇటేదో తెలిసి నాకేం అర్థం కాదు, ఇక్కడ ఎందుకు నుంచినా నాకేం అర్థం కావట్లా. నవ్వుతుంది ఏంది, స్పైడర్కి ఎంతమంది తీశారు అసలు, ఏం మాట్లాడారు నాకేం అర్థం కావట్లా. ఓకే కాసేపు ఇక్కడ కూర్చున్నాం, కాసేపు ఇక్కడ కూర్చున్నాం, ఎందుకని మంచిది. ఓకే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడే, స్పైడర్కి ఈ ఇంజెక్షన్ పొడవచ్చా లేదా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని పొడిచి చంపుతా, మెడకాయ కోసేస్తా. ఓకే మచ్చా, ఓకే మరి నా ఫ్రెండ్స్ కూడా ఆడే పద్ధతి ఉంటే అనక్క అల్లాడిస్తారు, నేను కాదు నా ఫ్రెండ్స్. ఓకే ఆడ పుచ్చకాయ కోసం నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నా. ఓ గ్రానీకి లేదులే, చాలే. ఓకే ఇదేంది ఫోటో చిత్రంగా, పోయిన గేమ్లో చూసాం కదా వాళ్ళమ్మ. నొక్కుదాం, ఈసారి వెళ్ళి దాని పాకెట్లో పడినది. గ్రానీ గ్రానీ పక్కకులే, గ్రాణ్యం ఆగువే అది. ఓకే ఇందాక గ్రానీ వాళ్ళ అమ్మని చూసాం, మొత్తం ఎస్కేప్ చేయాలి. ఇప్పుడు ఎస్కేప్ ఎలా చేస్తాము? ఓకే ఆడ సరిగ్గా నొక్కపోతే మనం కథం. బా కొట్టామరా మచ్చా, సిక్సర్లు. కార్ బ్యాటరీ ఎస్కేప్ చేద్దాంలే, ఇద్దరు మూసుకో. ఓకే అమ్మరా, ఓకే ఓకే ఏడేదో రక్తం ఉంది, గ్రానీని చంపలేము. గ్రానీని ఎన్నిసార్లు చంపచ్చు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎన్నిసార్లు చంపుతామో అన్నిసార్లు బతికితే అసలు ఏమద్దు. ఆ దెయ్యమా మనిషా లేకపోతే సస్తన మృగమా, పులిలాగుంటాను చూడు అదేరా సింగిల్, అది కూడా నేను కాదులే. అదేడో డోర్ ఉంది, దానికి రెడ్ లైట్ పెట్టింది. రెడ్ లైట్ అంటే ఏమంటా, గన్ పట్టు దొరికినది. ఓకే తీసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ కూడా చేయండి, ఎందుకంటే మా వీడియో హైలైట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. దీనిలో కొంచెం తారుమారు ఉంటుంది, అటు వెళ్తే ఇటు వస్తాం, ఇటు వెళ్తే అటు వస్తాం ఈ రూమ్లో మాత్రం. ఇంకోటి ఏమనుకో చిత్తు అని ఊయకండి అనమాట, ఎందుకంటే మా అమ్మ వీడియోస్ కూడా పెట్టిద్ది ఆ ఛానల్లో, ఇద్దరిది ఒకటే ఛానల్ అనమాట. మీ పేరెంట్స్కి కూడా చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే ఇటు వచ్చాము, ఇదేంది ఓపెన్ అవ్వదాము. కార్కి అంటే అక్కడ పెట్టాలి, ఎక్కడ పెడతాం? కార్ స్టార్ట్ అయితే చూద్దాం, ఆగండి ఒకసారి. ఇంజన్ పార్ట్ ఎక్కడ తీసుకురావాలి, ఏ ఊరు నుంచి తీసుకురావాలి? ఊరు వెళ్ళటాక అక్కడ ఇంజన్ లేదుగా, కారులో ఇంజన్ లేదు, పెట్రోల్ లేదు, గ్యాస్ ఏం లేదు, బ్యాటరీ లేదు, ఏం లేదు. అయ్యా గన్ను పోయింది, అయ్యా దొరికిద్దా అయ్యా, అమ్మయ్యా. అయ్యో వచ్చిందయ్యా, కార్లో దక్కడు బెటరా.
యా గన్ను పోయింది. అరే అసలు ఎలా వదిలేవరా? అరే త్వరగా త్వరగా రా. అరే రే కొంచెం కొంచెం అద్ది. రే 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 యార్ అరే బేట. అమ్మయ్య ఆ గుండెలు ఊడి చేతిలోకి వచ్చేసినాయి అన్నమాట మనం ఆడి గేమ్కి. ఓకే అన్నమాట. గణపట్ దొరుకు దొరుకు దొరుకు. ఏయ్ నాకు భయం అవుతుంది. ఏయ్ ఆగువే. ఇది కాళ్ళు లేవనుకుంటలే. ఓకే ఓకే ఏందా ఇడు మాట మారింది అనుకుంటున్నారా? తింటా మాట్లాడుతున్నాం అన్నమాట. మనకు కూడా ఆగలైతుగా గ్రానీకి అవ్వదు మనకైతే. ఓ గ్రానీకి హెడ్లే మిస్బిహేవ్. వావ్ షాట్. సారీ గ్రానీ, నిన్న ఎక్కడ పడితే అక్కడ కొట్టాలని నేను ఉద్దేశించుకోలేక బుల్లెట్ తీసుకుందాం. ఓకే హ్యామర్. హ్యామర్తో ఏం చేస్తాం మనకే తెలీదు. ఓకే హ్యామర్కు ఏదో స్కోప్ చేయొచ్చంట మాకు తెలిసి. కాదులే ఫ్రెండ్స్, యాక్షన్ చేస్తున్నా నాకైతే నవ్వుతుంది. ఎందుకంటే గ్రానీ లేదు. గ్రానీ ఉంటే మాత్రం ఇదేంది స్కామర్ మాకు తెలీదా ఏంది? అడిగేస్తే మన పడ్డా కదా పడతా. సేఫ్ కీ అంట. ఇక్కడ బౌల్ ఉంది, దీని వీటి బాల్ కొడదాం. ఓకే దీని కిందకి వెళ్దాం. ఇక్కడ నుంచి పడితే రూపాయలు కూడా ఉండవు. బాత్రూమ్ వేస్తే ఇక్కడికి వస్తాం. ఇక్కడ దాక్కున్నామా? ఇప్పుడు అది వస్తే ఏం చేస్తాం? కిందకు వచ్చాం కిచెన్లోకి. రే వద్దురా రే, ఎవర్రా మీరంతా? గ్రానీ దగ్గరకా? ఈ సౌండ్లు కొత్త పడుతున్నాయి అంటే ఇంకా వాళ్ళ అమ్మని చూస్తే అస్సలు భయం ఉండదు అనమాట. ఎలా చెప్తాం అంటే నాకు భయం లేదయ్యా. ఓకే ఓకే వెళ్దాం. దాని బాత్రూమ్ తిరగాలి. అక్కడ ఏదో అమ్మమ్మ ఇట్రా అమ్మమ్మ రావే. దానికి నిజంగా చూడే అమ్మమ్మ అవుతా. అమ్మమ్మల అమ్మమ్మ అవుతా. ఈ అమ్మమ్మల అమ్మమ్మ అవుతా. దీనికి కొత్త రోడ్డు ఉంది. దీనికి ఏదో కావాలంట. కాక్ వీల్ ఎక్కడ నుంచి తెస్తాం నిజంగా అట్లా. ఓకే దీన్ని అట్లా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇక్కడే కాసేపు కూర్చున్నా. కూర్చొని ఉన్నా ఇక్కడే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది మనకి. ఏంటంటే ఇప్పుడు మొత్తం డిషన్ తేవాల్సింది వాళ్ళ అమ్మాయిని చంపేవాళ్ళం. మళ్ళీ వస్తుందా? ఓకే ఇప్పుడు ఎట్లా ఉన్నా
అర్థం కావట్లా. నాకేం అర్థం కావట్లేదు అసలు. ఓకే వచ్చే గ్రాని ఇందాక దాని వెనక్కి వెళ్ళాము చూసారా. తల్లి ఎలా చేయండి. టక్టగా వీళ్ళు ఎంతోమంది అయితే ఆటో నడిపారు. వాట్సాప్ ఇదైతే ఆటో నడిపిద్ది. నాకు వస్తుంది ఎందుకంటే యూట్యూబ్లో ఫేక్లు ఆటో నడుపుతున్నట్టు పెడుతున్నారు. అలా లిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఓహో లిఫ్ట్ 1 2 1 దానిలో బంగారం, 2 దానిలోనేమో నాకు తెలిసి వెండి. నా లక్కీ నెంబర్ అయితే 2 చేద్దాం. 2 ఇదేదో ఉంది స్పెషల్ కీ అనమాట. ఓకే కింద నాకు తెలిసి వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది. చల్లే వాళ్ళ అమ్మమ్మ. లిఫ్ట్ లిఫ్ట్ అయిపోతుందండి. ఓయ్ 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 డింగ్ 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 డింగ్. దమ్మేరా మగదాని వైద్యరా ఆడదాని వైద్యరా ముడి తిప్పుకుంటే ఏం అవసరం. ఓకే ఇట్లా వెళ్ళిపోవాలి మచ్చ. ఇది ఇంకా 3 ఎస్కేప్ చైన్ కట్టర్ ఒకటి కావాలి. ఇలా రాడ్ ఒకటి కావాలన్నమాట. ఇలా కీ ఒకటి ఉంది. కీ ఒకటి కావాలి. కీ రాదనమాట. ఎస్సీ ప్యాడ్లో కీ అంట ఇది. ఇలా కర్రపొల్ల ఇలా చైన్ కట్టరు. ఈ 3 తెస్తే అయిపోతుంది అనమాట. ఈ 3 ఇది కొత్తది పెట్టారు. ఏదో స్క్రూ డ్రైవర్ తేవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు అది వెనక నుంచి వస్తే నేనేం చేయాలి? ఓకే ఏడేదో పెట్టింది. గన్ పార్ట్ ఇక్కడ పెట్టి వచ్చిందా? ఏడొస్తుంది. ఓకే ముడ్డి తిప్పుకుంటా వెళ్ళకే. పాట నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. దీని బాత్రూంలోకి వెళ్దాం అనుకోవట్లా తప్పదు. ఏడ గ్రాని ఉంటే మాత్రం సస్తం. గ్రాని వస్తే కారులోకి వెళ్ళిపోతాను నేనైతే. ఏడా ఏదో సూది ఉండాలి. ఆ సూది దొరకట్లా. నాకేం అర్థం కావట్లా. ఓ షర్ట్ అది కీ పోయినది. సరే ఎక్కడుందో చూపించండి. మీకు ఎవరికైనా గుర్తుందో? మాకేం అర్థం కావట్లా. ఇప్పుడు గ్రాని వాళ్ళ అమ్మ దగ్గరికి కానీ వాళ్ళ గ్రాని దగ్గరికి కానీ ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది లాస్ట్ డేనో లేకపోతే ఏ డేనో నాకేం అర్థం కావట్లేదు. బెల్లు కొట్టారు. బెల్లు అర్థం కావట్లా అసలు. సౌండ్ అయితే వస్తుంది. ఎక్కడ దాకా అర్థం కావట్లా. ఇటు రాదులే ఉంటుంది. కింద ఉంటుందిలే. ఇటు రాదులే. ఏడేదో చికెన్ మొక్క ఉంది. ఎందుకంటే తింటాగా. ఓకే ఇక్కడ వీల్ చైర్ ఉంది కొనుక్కోడానికైనా. అంత చిన్న మొక్కలో గ్రాని కొనుక్కునిస్తావో లేదో తెలియదు కానీ గ్రాని వాళ్ళ అమ్మమ్మ కొనుక్కునిచ్చి. ఎలా ఎక్కిందిరా బాబు? ఇలా సస్తాం అనుకోవట్లేదు.
అసలు నాకేం అర్థం కాల. అసలు ఎలా కొడుతుంది? అలా కొడితే డే 5 డేంజరస్ డే అంట. 5 డేంజరస్ డేంజరస్. దీని మీద పాట నేను కనిపెట్టను రా బాబు. లెగిచాము ఎస్కేప్ చేద్దాం అనుకుంటున్నాము. ఎస్కేప్ చేయగలమా లేదా తెలియదన్నమాట. ఎస్కేప్ చేయలేము. ఎస్కేప్ అయితే నాకు తెలిసి అలా ఈసారి నెక్స్ట్ గేమ్లో ఎస్కేప్ అయితే చేస్తాము. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో ఈసారి గుర్తు పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఎలా గుర్తు పెట్టుకుంటా అంటే ఇప్పుడు తీసిన వీడియోనే మరీ చూసుకుంటా. ఇంకా మనకు దొరకాల్సింది కార్ ఇంజను, ఫ్యూయల్ గ్యాస్ దొరికినట్టుంది నాకు తెలిసి. దొరికిందా దొరకలేదో నాకు తెలీదు, నాకే గుర్తులేదు. ఇంజన్ పార్ట్ దొరకలా, స్పాట్ వీల్ దొరకలా, రెంచ్ దొరికింది, రెంచ్కి ప్యాడ్లాక్ కీ దొరకలా. అంతే. ఆ డోర్ ఎస్కేప్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ డోర్ ఎస్కేప్ అయితే గ్యారంటీ చేస్తాను అనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో. ఈ డోరు పనిచేస్తుందా లేదు చూస్తాను అనమాట. బ్లడ్ అటు ఇటు ఓగకు. ఇదేంది బ్లడ్ కాదు, బ్లడ్డేలే. ఓకే రామ్మ అమ్మమ్మ చూడలేదు, చూసిందిరా బాబు, నన్ను కాపాడండి రే. ఇదే లాస్ట్ డే అర్థమైపోయింది నాకు. చచ్చిపోతానని. ఇదేంటి చూసారా అసలు? ఇప్పుడు ఇట్టుందిరా బాబు. అసలు ఎలా ఎవరు సిద్ధం చేశారు? అసలు ఇలా చస్తాం అనుకోలేదు, అసలు ఇలా జరిగితే అనుకోలేదు. లాస్ట్ గేమ్కి చచ్చిపోయాము. ఎస్కేప్ నెక్స్ట్ సారి గ్యారంటీకి చేస్తామని ఇదేంటి పడేసింది. సిగ్గుందా? పడి నువ్వు మంచిదాని ఎడున్నావు అబ్బా. త్వరగా తిప్పు. ఏంది ఏం అర్థం కావట్లా. తినేస్తుందిరా బాబు. గేమ్ ఓవర్.